నగరి రాజకీయం వేడెక్కింది. దివంగత సీనియర్ నేత కుమారుడు ఒకవైపు, గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఫైర్ బ్రాండ్ మరొక వైపు. మాటల తూటాలు పేలుతున్నాయి, సవాళ్లు బాంబుల్లా మోగుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే విమర్శలతో పోలీస్ స్టేషన్ కి ఎక్కిన మాజీ మంత్రి పరువు నష్టం దావా వేస్తానంటున్నారు. చర్చకైనా ప్రమాణానికైనా సై అంటున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా. ఇంతకీ ఆ ఇద్దరి మధ్య ఏం జరిగింది? నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ వెనుక ఎవరి పాత్ర ఎంత? చిత్తూరు జిల్లాలో నగరి ఎప్పుడూ పొయ్యిపై పెనంలా హాట్గానే ఉంటుంది. రోజా ఎంట్రీతో నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ప్రత్యర్థులపై పరుష పదజాలంతో విరుచుకుపడే రోజా ఫైర్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదే దూకుడుతో నగరి నియోజకవర్గంలో ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ ఉంటారు. టీడీపీని వీడి వైసీపీలోకి రోజా అడుగుపెట్టాక గాలి ముద్దుకృష్ణమనాయుడుతో నువ్వానేనా అన్నట్టు నడిచింది రాజకీయం. ముద్దుకృష్ణమ మరణానంతరం ఆయన కుమారుడు టీడీపీ ఇన్ఛార్జి అయ్యాక రోజా వర్సెస్ గాలి భానుప్రకాష్గా మారింది నగరి రాజకీయం. నగరిలో 2014, 2019 ఎన్నికల్లో 2 సార్లు వరుసగా గెలిచిన రోజా 2024లో ఓడిపోయారు. 2019లో రోజా చేతిలో ఓడిన టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. అయితే నగరిలో దారుణ పరాజయం పాలైన రోజా మాత్రం తగ్గేదేలే అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా అదే దూకుడు కొనసాగిస్తున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, మాజీ మంత్రి రోజా మధ్య మరోసారి మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. రోజాపై విమర్శల డోసు పెంచారు గాలి భానుప్రకాష్. ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ నియోజకవర్గంలో రోజా భారీ అవినీతికి పాల్పడ్డారని, 2000 ఇస్తే చాలు ఏ పనైనా చేస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కాకరేపాయి. హీరోయిన్ కి తక్కువ, వ్యాంప్ క్యారెక్టర్ కి ఎక్కువ అంటూ భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై అదే రేంజ్లో స్పందించారు రోజా కూడా. కౌన్సిలర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటూ ఘాటుగా స్పందించారు. భానుప్రకాష్ గాలోడు అంటూ, రాబోయే ఎన్నికల్లో దానికి కొట్టుకుపోతాడంటూ అంతే తీవ్రంగా ప్రతిస్పందించారు. నగరిలో అక్రమాలు, అవినీతిపైన ఇద్దరు నేతల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి వైసీపీకి చెందిన 2 కౌన్సిలర్లపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేయడంతో రోజా మండిపడ్డారు. ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అనుచరులు లారీలతో ఇష్టానుసారంగా ఇసుకను తరలిస్తున్నారని ఆరోపించారు. తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దీంతో గాలి భానుప్రకాష్ కూడా రోజాకి బహిరంగ సవాల్ చేశారు. తనపై చేసిన ఆరోపణలకు రోజాకు దమ్ముంటే కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేయాలని సవాల్ చేశారు. టైం తాను చెప్పమన్నా లేదా రోజా చెప్పినా సరే వస్తా అన్నారు. ఇసుక, బియ్యం అక్రమ రవాణాల్లో రోజాతో పాటు ఆమె సోదరులు, అనుచరులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. రోజా వ్యవహారం దొంగ అన్నట్టు ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో ఒకప్పుడు 12,000 అద్దె ఇంట్లో ఉన్న రోజా నగరికి వచ్చాక ఊరికో ఇల్లు కడుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు గాలి భానుప్రకాష్. ఇలా ఇద్దరు నేతలు హద్దులు చెరిపేసి వ్యక్తిగత ఆరోపణలకు దిగడంతో నగరి రాజకీయాలు సెగలు కక్కుతున్నాయి. భానుప్రకాష్ తనపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై రోజా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహిళనైన తనపై అసభ్య వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. పరువు నష్టం దావా వేస్తానంటూ పిఎస్లో హల్చల్ చేశారు మాజీ మంత్రి. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కన్న తల్లి, తోబుట్టువులే దూరం పెట్టిన నీచ్ కమీనే అంటూ భానుప్రకాష్పై వ్యక్తిగత ఆరోపణలకు దిగారు. దీంతో నగరిలో మళ్లీ వైసీపీ, టీడీపీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు పతాక స్థాయికి చేరుకున్నాయి. నగరిలో ఓడిపోయాక కొన్నాళ్లు సైలెంట్గా ఉన్న రోజా మళ్లీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఒక దశలో నగరి వైసీపీ ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే భానుప్రకాష్ సోదరుడు గాలి జగదీష్ని నియమిస్తారనే ప్రచారం కూడా జరిగింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి జోక్యంతో రోజా ప్లేస్లో జగదీష్ తెరపైకొస్తారని పార్టీ శ్రేణుల్లో చర్చ జరిగింది. అయితే ఈ అంశంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోజాకు భరోసా ఇచ్చినట్టు ఆమె వర్గీయులు చెబుతున్నారు. మొత్తం మీద నగరి రాజకీయాల్లో రోజా తనదైన దూకుడుతో ముందుకు వెళుతున్నారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ, వైసీపీ మధ్య చెలరేగిన మాటల యుద్ధం ఎక్కడి దాకా వెళుతుందో అని 2 పార్టీల్లో ఉత్కంఠ పెరుగుతోంది.